నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కమనీయం కడు రమణీయంగా జరిగిన అన్నావత్తుని సత్యనారాయణ చౌదరి మధువంతిల వివాహ వేడుక. వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మహోత్సవ వేడుకలకు వేల సంఖ్యలో హాజరైన అభిమానులు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బందికి మజ్జిగ పంపిణీ చేసిన తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. సిబ్బంది కోసం ఇటువంటి కార్యక్రమం చేపట్టిన డీఎంకు అభినందన. సిరిపురం వద్ద అబెండెంట్ లెప్రసీ హాస్పిటల్లో లెప్రసీ పాజిటివ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు. కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చంటూ నిర్వాహకుల వెల్లడి. తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నావత్తుని శివకుమార్, పుష్పశ్రీ దంపతుల ఇంట కళ్యాణ రాగాల సందడి కనువిందు చేసింది. వారి పెద్ద కుమారుడు అన్నావత్తుని సత్యనారాయణ చౌదరి మధువంతి వధూవరులను ఆశీర్వదించడానికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి తెనాలి రాకతో వైసీపీ నాయకులు కార్యకర్తల్లో సంతోష సంబరాలు అంబరాన్నంటాయి. తెనాలిలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, పుష్పశ్రీ దంపతుల పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి మధువంతితో 16వ తేదీ రాత్రి 9:59 మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరిగిన కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, బంధువులు హాజరై దంపతులను ఆశీర్వదించారు. సోమవారం తెనాలిలోని బురిపాలెం రోడ్లో గల ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన వధూవరుల రిసెప్షన్ మహోత్సవ వేడుకకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వైఆర్ కళాశాల వద్ద యువకులు, కార్యకర్తలు, నాయకులు తమ నాయకుడికి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రిసెప్షన్ వేడుకకు వెళుతున్న మాజీ సీఎంని దారి పొడవునా వందలాది మంది జగన్ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పట్టణంలో ముఖ్యంగా ప్రకాశం రోడ్డు, రజక చెరువు, గాంధీ చౌక్, శివాజీ చౌక్ వద్ద జనసందోహం కిటకిటలాడింది. వందలాది మంది పార్టీ శ్రేణులు, కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం తెలియజేసేందుకు తరలివచ్చారు. వధూవరుల వేదికకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోగానే ఒక్కసారిగా వేడుకకు హాజరైన పెద్దలందరూ జగన్ను చూసేందుకు వారు కూర్చున్న కుర్చీల్లో నుంచి లేచి కుర్చీపైన నుంచుని జగన్ను చూసేందుకు పోటీ పడ్డారు. వేదికపై ఉన్న నూతన వధూవరులు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి, మధువంతి దంపతులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హృదయపూర్వకంగా ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ సమయంలో ఆకాశమంతా సప్తవర్ణాల కాకరస వెలుగు జిలుగులు మరింత శోభను తీసుకువచ్చాయి. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, పుష్పశ్రీ, అఖిల్ గణేష్ కుటుంబ సభ్యులు మాజీ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
తెనాలిలోని బస్ స్టేషన్ సమీపంలో గల శ్రీ వాసవి వైశ్య విద్యానిధి సత్రం కమిటీ జనరల్ బాడీ సమావేశం ఏప్రిల్ 13వ తేదీన జరుగుతుందని ప్రకటించిన మీదట ఇంతకుముందు ప్రకటించిన 23వ తేదీని వాయిదా వేస్తున్నట్లు పెండేల వెంకట్రావు తెలిపారు. వైశ్య విద్యానిధిలో సమావేశాన్ని నిర్వహించారు. తెనాల్లోని బస్ స్టేషన్ వద్ద గల వైశ్య విద్యానిధి సత్రం కమిటీ పాలకవర్గం రద్దై సంవత్సరం గడిచిందని, నూతన పాలకవర్గంను ఎన్నుకోవాల్సి ఉందని పెండేల వెంకట్రావు అన్నారు. అయితే ఇంతకుముందు 2 సార్లు జనరల్ బాడీ సమావేశాలు జరిగి తిరిగి వెంటనే వాయిదా పట్టడం జరిగిందని చెప్పారు. అయితే జనరల్ బాడీ సమావేశం ఏప్రిల్ 13వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఇంతకుముందు ఉన్న కమిటీ సభ్యులు తెలియచేయడంతో తాము కూడా తలపెట్టిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 13వ తేదీన ఆర్యవైశ్య విద్యానిధి సత్రం కమిటీ జనరల్ బాడీ సమావేశం జరుగుతుందని సభ్యులందరూ హాజరు కావాల్సిందిగా పెండేల వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పెండేల సుబ్బారావు, తాతా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే, కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ ప్రెసిడెంట్ గారైన నూకల వేణుగారు మరి గత 20 సంవత్సరాల నుంచి 2004 నుంచి నా చేతుల మీదుగానే ఆయనకి తాళాలు అప్పచెప్పాం. ఆయన అప్పటి నుంచే పరిపాలన చేస్తున్నాడు. అయితే 2020లో మీ అందరికీ తెలుసు, జేసీబీని తీసుకొచ్చి బిల్డింగులు పగలగొట్టడం, ఈ విద్యానిధికి సంబంధించిన బిల్డింగ్ కొట్టింది కూడా అందరికీ తెలుసు, ఊళ్ళో ప్రజలందరికీ తెలుసు. సరే, అప్పటి నుంచి కూడా మేము అది సుప్రీంకోర్టులో 27 సంవత్సరాలు పోరాటం చేసి మేము గెలిచి, మాకు ఇక్కడ కోర్టు ద్వారా అమీనాలు వచ్చి తాళాలు నా చేతికి ఇవ్వడం కూడా ఆ రోజు పేపర్లలో కూడా చూసాం. తదుపరి గత 20 సంవత్సరాల నుంచి చూసినా కూడా ఏ రోజు కూడా జనరల్ బాడీ వేస్తే సబ్జెక్టులు ఏమి ఉండవు, ఆ గిఫ్ట్ ఇవ్వండి భోంచేసి వెళ్తారు అనే మాటలతో వ్యంగ్యంగా ఒక జీవిత సభ్యుల్ని గౌరవించే విధం లేకుండా ఎట్లా కావాలంటే అట్లా ముందు ఆయన పని చూసుకొని మేము రాసుకుంటానే పోమని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈసారి మొన్న 30/11/24న వాళ్ళకి టైం అయిపోయింది. ఆ రోజు నుంచి వాళ్ళు ఎన్నికలు పెట్టాలా మేము అడుగుతున్నాం. ఇప్పుడు 2 సార్లు వాయిదా వేశాడు. 2 సార్లు ఎన్నికలని చెప్పడం, వాయిదాలు పడ్డం, అది ఏ కారణం చేతనైనా కూడా వాయిదాలు పడ్డాయి. అయితే ఇప్పుడు కొత్తగా ప్రెసిడెంట్ లేడు, సెక్రటరీ లేడు, ఇన్ఛార్జి సెక్రటరీ కూడా లేడు. వీళ్ళు ఎవరు లేకుండా కమిటీ వాళ్ళు 4 కూర్చొని మేము 13వ తారీఖు పెడతాం, ఏప్రిల్ 13వ తారీఖు జనరల్ బాడీ సమావేశం పెడతాం, అందరు రండి అని చెప్పారు. మేమనేది ఏంటంటే, మేము 23వ తారీఖు పెట్టాం. సరే, మీరు గౌరవంగా మీరు 13వ తారీఖు ఏప్రిల్ 13 పెడతానన్నారు కాబట్టి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మేము 23 పెట్టిన మీటింగ్ని మేము 13కు మారుస్తున్నాం. మీరు కానీ పెట్టకపోతే మేము ఆ రోజు సభ జరిపి ఎన్నికలు జరుపుకుంటాం. అంటే గతంలో 2 వాయిదాలు పడ్డాయి కాబట్టి రేపు వేణుగారు అనొచ్చు, మాకేం సంబంధం లేదు, నాకు తెలీదు, వాళ్ళు ఎవరు చెప్పారో నాకు తెలియదు అనే మాటలు మాట్లాడచ్చు. అందుకని మేము చెప్తున్నాం, మా మీటింగ్ను కూడా 23వ తారీఖు మీరు చెప్పిన టయానికే మేము మీటింగ్ వేస్తున్నాం. మీరు కానీ 13వ తారీఖు మీరు కానీ చేయకపోతే ఆ మీటింగ్ని మేమే జరుపుతాం. అందువల్ల మరి పట్టణంలో ఉన్నటువంటి జీవిత సభ్యులందరూ ఇది గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో 13వ తారీఖు మీటింగ్ జరుగుద్ది. గతంలో మాదిరి వాయిదాలు ఉండవు. కాబట్టి సభ్యులందరూ కూడా సమావేశానికి వచ్చి మరి ఆ సమావేశంలో పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. 2014లోనూ 15లోనూ నూకల వెంకట వేణుగోపాలరావు గారు దేవస్థానం ప్రెసిడెంట్గా 2004లో కొన్ని విపరీత ధోరణిలో వారు తీసుకోవడం జరిగింది. ఆ కాలం నుంచి కూడా 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఒకసారి జనరల్ బాడీ సభ్యత్వం మీటింగ్ జరుగుతుంటే ఏదో ఇప్పుడు వెంకటరావు చెప్పినట్టు తూతూ మంత్రంగా మమ అనిపించడం, పని చేసుకోవడం వెళ్తున్నారు. తర్వాత గతంలో ఎప్పుడు లేని విధంగా రాజకీయ పార్టీని లోపలికి పిలవటం, అక్కడి నుంచి చేయటం, ఇలా మా వయసుల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. గతంలో టీడీపీ పార్టీ సంబంధించి వాళ్ళు లోపల చేసుకున్నా కూడా కేవలం వయసుల్ని పిలిచి
వయసులతో మీటింగ్ పెట్టి పంపించేవాళ్ళు. ఇలా కాకుండా వీరు కొత్త సాంప్రదాయం తెరలేపి పార్టీని పిలవటం, అన్యులకి రూములు ఇవ్వటం. ఎందుకంటే ఇది మా వయసు కులానికి సంబంధించింది. అమ్మవారిని దర్శనానికి అందరూ రావచ్చు, దానికి ఎవరో అభ్యంతరం పెట్టరు. కానీ రూములు అనేది ఏంటంటే ఎవరో దాతలు ఇచ్చినాయి కాబట్టి వాళ్ళకు ఉపయోగపడాలన్న భావన అందరికీ ఉంటుంది. దీని దరిమిలా వయసుల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. దీని గురించి మేము గతంలో 2024 సంవత్సరంలో వాళ్ళ కాలపరిమితి ముగిగా ముందే ఎలక్షన్స్ పెడదామని చెప్పేసి ఒక ప్రయత్నం చేశారు. దాన్ని మళ్ళీ ఏదో వాయిదా వేస్తున్నారు. ఆ తర్వాత 2 సార్లు మళ్ళీ ఎలక్షన్ పెడతాం, జనరల్ బాడీ పెడతాం అని చెప్పారు. దాన్ని కారణం లేకుండా వాయిదా వేశారు. మొన్న 3వ తారీఖు నాడు మేము దీని గురించి వారిని సంప్రదించాం. మాకు దేవస్థానంలో కళ్యాణ మండపం కావాలండి, ఒక ఫంక్షన్ చేసుకోవడం నిమిత్తం సంప్రదించితే లేదు, ఆ రోజు మీటింగ్ ఉంది, మాకు ఖాళీ లేదని చెప్పారు. ఆ రోజు మీటింగ్ జరపలా. దేవస్థానంకి వచ్చే ఆదాయం కూడా పోయింది. వాళ్ళు ఆ ఫంక్షన్ బయట చేసుకున్నారు, ఆదాయం బయటకు పోయింది. ఇలా ప్రతిసారి మీటింగ్ వేస్తానని చెప్పడం, మీటింగ్ వేయకుండా ఉండటం, కాలయాపన చేస్తూ నడిపిస్తూ ఉన్నారు. అది దేనికో ఏంటో ఆ లోగుట్టు భగవంతుడికి తెలియాలి, ఆ లోపల పాలక వర్గానికి తెలియాలి. రోజురోజుకు పెరుగుతున్న ఎండవేడిమిని దృష్టిలో ఉంచుకొని తెనాలి ఆర్టీసీ డిపోలో పనిచేసే కార్మికులకు, సిబ్బందికి మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ గోపాలకృష్ణ ప్రారంభించారు. తెనాలి ఆర్టీసీ డిపోలో పనిచేసే కార్మికులకు, సిబ్బందికి ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించేలా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని తెనాలి మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా కార్మికులు, సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా గోపాలకృష్ణ తెలిపారు. సిబ్బందికి మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందని గోపాలకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రాజశేఖర్తో పాటు పలు యూనియన్ల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో కంట్రోల్ పాయింట్ వద్ద మనం ప్రతి సంవత్సరం లాగే ఎండాకాలంలో సిబ్బంది ఇబ్బంది పడకూడదు, ఎండలు ఎక్కువ ఉంటాయి అనే ఉద్దేశంతో మజ్జిగ పంచే కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా పిలిచిన వెంటనే వచ్చిన గౌరవ ఎంఆర్ఓ తెనాలి మా మిత్రుడు, స్నేహితుడు శ్రీ గోపాలకృష్ణ గారికి, అదేవిధంగా సహకరించిన సిబ్బంది అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు కాబట్టి మనం ఏదో ఒక రకంగా క్రూకి కొంత రిలీఫ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని, అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్ కానీ, అదేవిధంగా మంచి చల్లటి నీటిని కానీ మన డిపో పాయింట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఈ క్రూ కానీ, ఆ టైంలో ఉన్న ప్రజలు కానీ వాడుకొని కొంత ఎండాకాలంలో ఇబ్బంది లేకుండా ఉంటున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మా సిబ్బంది అందరికీ. కొల్లిపర మండలం సిరిపురం గ్రామ సమీపంలో ఉన్న అబండెంట్ లెప్రసీ హాస్పిటల్లో ఉచిత కుష్ఠవ్యాధి పరీక్షలు నిర్వహించేందుకు పాజిటివ్ టెస్టింగ్ ల్యాబ్ని ఏర్పాటు చేశారు. మంగళవారం హాస్పిటల్లో పలువురు పేషెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కుష్ఠవ్యాధిని నిర్మూలించే కార్యక్రమంలో భాగంగా కొల్లిపర మండలం సిరిపురం గ్రామ సమీపంలోని అబండెంట్ హాస్పిటల్లో పాజిటివ్ టెస్టింగ్ ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్ ద్వారా లెప్రసీ వ్యాధి ఉన్నతి లేని నిర్ధారణ చేసుకోవచ్చునని అన్నారు. ఈ హాస్పిటల్లో ఈ లెప్రసీ టెస్టింగ్ ఉచితంగా నిర్వహిస్తామని, కుష్ఠవ్యాధి లక్షణాలు కలిగిన వారు అబండెంట్ హాస్పిటల్కి వచ్చి ఉచితంగా టెస్టింగ్ చేయించుకోవచ్చునని నిర్వాహకులు తెలిపారు. ఈ వైద్య పరీక్షలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్ప ఎక్కడా లేవని, వాటికి సంబంధించిన లక్షణాలు ఉంటే వెంటనే లెప్రసీ పరీక్షలు ఉచితంగా చేయించుకోవచ్చునని చైర్పర్సన్ పాముల రవికుమారి, పాముల రీచర్డ్, అనూష, డాక్టర్ జెశ్యామ్, రామకృష్ణ, అనిర్, ఝాన్సీలు తెలిపారు. ఈరోజు మేము ఇక్కడ అబండెంట్ లెప్రసీ రీహాబిలిటేషన్ సెంటర్లో లెప్రసీ పాజిటివ్ టెస్ట్ అక్కడ ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళందరూ, మీ అందరూ ఫ్రీగా వచ్చి ఇక్కడ చూపించుకొని లెప్రసీ ఉందో లేదో మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇది పూర్తిగా ఫ్రీగా చేస్తున్నాం. ఈ అబండెంట్ లెప్రసీ హాస్పిటల్ సెంటర్లో లెప్రసీ పేషెంట్స్ కూడా వచ్చి ఫ్రీగా ఉండొచ్చు. వాళ్ళకి ఫుడ్, బెడ్ అన్నీ ఫ్రీగా చూస్తాం మేము ఇక్కడ అబండెంట్ మినిస్ట్రీస్ నుంచి. అందరికీ నమస్కారం అండి. మరి దేవుని దేవలన మా అబండెంట్ రీహాబిలిటేషన్ సెంటర్లో మరి కుష్ఠవ్యాధిగ్రస్తులకు కొంతమందికి ఆశ్రయం కల్పించడానికి, వాళ్ళకి పోషణకి, వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడానికి దేవుడు కృప చూపించారు. అంతేకాదు మరి ఈరోజు నుంచి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయటానికి
కావలసిన అన్ని సదుపాయాలు మరి ఆ యొక్క మిషనరీస్ అన్నీ కూడా దేవుడు అనుగ్రహించారు. మరి ఈరోజు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని తెలియచేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. మరి ఈ అవకాశాన్ని ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వినియోగించుకుని మరి ఈ యొక్క రీహాబిలిటేషన్ సెంటర్లో ఆశ్రయం పొంది మరి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మా అబండెంట్ లెప్రసీ రీహాబిలిటేషన్ సెంటర్లో ఈ రోజు నుంచి కుష్టి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయటం జరుగుతూ ఉంది. మరి ఇప్పటి వరకు కూడా ఈ కుష్టి వ్యాధి నిర్ధారణ పరీక్షలు అనేవి ఉమ్మడి గుంటూరు జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో తప్ప ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి గుంటూరులో ఎక్కడా కూడా ఈ స్ప్లిట్ స్కిన్ స్మియర్ టెస్ట్ అనేది ఏదీ లేదు. మరి అటువంటి అవకాశం మరి ఆ దేవుడు మాకు కొంతమంది కుష్టి వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఆ టెస్టు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి అవకాశం దేవుడు మాకు ఇచ్చాడు. మేము చాలా సంతోషపడుతూ ఉన్నాము. అంతేకాక ఈ పరీక్ష బయట ఎక్కడా చేయటం కుదరదు. ఇక్కడ మా అబండెంట్ లెప్రసీ రీహాబిలిటేషన్ సెంటర్లో ఈ పరీక్ష పూర్తి ఉచితంగా జరుగుతుందని మీ అందరికీ చెప్పుటకు మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాము. అందువలన తెనాలిలోని నాజర్పేటలో గల శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. అమ్మవారికి విశేష పూజల అనంతరం పొంగళ్లు చేసి తిరునాళ్ల మహోత్సవాన్ని ప్రారంభించారు. తిరునాళ్ల మహోత్సవం 22వ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. స్థానిక నాజర్పేటలో గత 3 దశాబ్దాలుగా జరుగుతున్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ్ల మహోత్సవం మంగళవారం ప్రారంభమైంది. తిరునాళ్ల మహోత్సవాన్ని తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగపు రాష్ట్ర అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు లక్ష్మీ తిరుపతమ్మకు పూజలు చేశారు. అనంతరం పొంగళ్లు చేసి నైవేద్యం సమర్పించారు. ఈ మహోత్సవాలు ఈ నెల 22వ తేదీ వరకు జరుగుతాయని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు తీర్చుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు మునగ మహేష్, వెంకటేశ్వరమ్మ, మునగ నరసింహ, మౌనిక, మునగ సాయి, లక్ష్ములు తెలియజేశారు. ఈ ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో న్యాయవాది శ్రీరామ్ సుభాష్ బాబు, దర్శి అనంతమోహన్, సురేష్, దుర్గా కిషోర్, రంగా తదితరులు పాల్గొన్నారు. గత 38 సంవత్సరాల నుంచి ఇక్కడ తిరుపతమ్మ తల్లి దేవాలయం నిర్మించి ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా వారోత్సవాలు చేస్తున్న మునగ మహేష్, మునగ నరసింహ దంపతులు ఈ ఆలయానికే అంకితమై ఈరోజు ఈ సంవత్సరం వారోత్సవాల్లో భాగంగా ఈరోజు పొంగళ్ళతో బిగించేసి రోజుకొక పండుగ చేసుకుంటూ 22వ తారీఖు ప్రభలతో అంగరంగ వైభవంగా ఆ రోజు ఊరేగింపులు, పసుపు బళ్ళు, పేరకలపూడి నుంచి ఈసారి పసుపు బళ్ళు ప్రభలు రావటం చాలా ఇష్టంతో కూడిన విధానం. ఈ నూతన విధానంలో ఈ గుడి దగ్గర కరెంటు ప్రభలు ఏర్పాటు చేయటంలో కూడా వారు ఈసారి సన్నిగ్ధం అవుతున్నారు. ఇటువంటి పూజలు చేస్తున్న మునగ మహేష్, నరసింహ కుటుంబానికి ఆ తల్లి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు కల్పించాలని, అట్లాగే వారు ఎప్పటి నుంచో తెలుగుదేశానికి సేవ చేస్తూ తెలుగుదేశాన్ని అంటిపెట్టుకుని ఉన్న ఈ గవర్నమెంట్లో వారికి మంచి పదవులు ఇచ్చి సహకరించాలని చెప్పేసి ఆ అమ్మవారి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు కాలనీలో స్పెషల్ ఎలిమెంటరీ మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి అవసరమైన ప్లేట్లు, గ్లాసులు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. క్లబ్ సభ్యులు నంబూరు శ్రీకుమార్, వెంకట వరలక్ష్మి పెళ్లి రోజు సందర్భంగా వీటిని బహుకరించారు. స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలో స్పెషల్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. క్లబ్ సభ్యులు నంబూరు శ్రీకుమార్, వెంకట వరలక్ష్మి వివాహ మహోత్సవం పురస్కరించుకుని వీటిని అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు నేరెళ్ల కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు విని క్రమశిక్షణతో చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. క్లబ్ వ్యవస్థాపకుడు కాకరపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థులు పరిశుభ్రమైన వాతావరణంలో శుభ్రపరిచిన ప్లేట్లు, గ్లాసులు ఉపయోగించాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని ఆయన అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నంబూరు శ్రీకుమార్, పాదర్తి వెంకటేశ్వరరావు, అయినాల మల్లేశ్వరరావు, కొణిజెట్టి రమేష్ కృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొత్తుల శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు దేవరపల్లి ప్రదీప్ చంద్, షేక్ జరీనా, గోలి ప్రమీల, షేక్ షాహీనా, బి నాగేంద్రబాబు, గోలి రాజేంద్ర, కొల్లిపర పావని, కొమిరిశెట్టి వెంకట సరస్వతి, నంబూరు తరుణ్, బివి శంకర్రావు, బి పునీత తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు మార్చి 18 మంగళవారం రోజు మా క్లబ్ సభ్యులు, సీనియర్ సభ్యులు లైన్ నంబూరు శ్రీకుమార్, వెంకట వరలక్ష్మి గారు వివాహ వార్షికోత్సవం సందర్భంగా తెనాలి చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్నటువంటి స్పెషల్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి అవసరమైనటువంటి స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు 100 మేము ఈరోజు శ్రీకుమార్ గారి సహకారంతో ఈ పాఠశాలకి అప్పచెప్పడం జరిగింది. అలాగే విద్యార్థులు విద్య నేర్చుకునేటప్పుడు గురువులు చెప్పే విషయాల్ని అవగాహన చేసుకొని వాళ్ళు ఆ అవగాహనతో నేర్చుకున్నట్లయితే భవిష్యత్తులో ముందు తరాల వాళ్ళకు కూడా వీళ్ళు సూచనలు చేసే విధంగా. తెనాలి సబ్ డివిజన్లోని తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలంలో భూమి ఉన్న రైతులు 20,500 మంది రిజిస్టర్ చేయించుకున్నారని తెనాలి వ్యవసాయ సహాయ సంచాలకులు ఉషారాణి మీడియాకు చెప్పారు. ఇంకా రిజిస్టర్ చేయించుకోని వారు ఉంటే వెంటనే రైతు సేవా కేంద్రాలకు వెళ్లి రిజిస్టర్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెనాలి సబ్ డివిజన్లోని తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలంలో పంట నమోదు వివరాలను సేకరించడం జరిగిందని తెనాలి వ్యవసాయ సహాయ సంచాలకులు ఉషారాణి తెలిపారు. మంగళవారం మీడియాతో ఆమె మాట్లాడుతూ తెనాలిలో 15,000 ఎకరాల్లోనూ, కొల్లిపర 13,000 ఎకరాలు, దుగ్గిరాల్లో 20,000 ఎకరాల్లో పంట నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆమె తెలియజేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం భూమి ఉన్న ప్రతి రైతుకు యూనిక్ ఐడి ఇస్తున్న నేపథ్యంలో భూమి ఉన్న రైతులందరూ రైతు సేవా కేంద్రాలకు వెళ్లి తమ పేరును రిజిస్టర్ చేయించుకోవాలని ఆమె చెప్పారు. దీనివల్ల ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలను రైతులు అందుకోవడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. ఇప్పటివరకు తెనాలి మండలంలో 6,600, కొల్లిపరలో 6,500, దుగ్గిరాల్లో 7,400 మంది యూనిక్ ఐడి పొందారని, ఇంకా రైతులు తమ పేర్లు రిజిస్టర్ చేయించుకునే వారు ఉంటే వెంటనే రైతు సేవా కేంద్రాలకు వెళ్లి రిజిస్టర్ చేయించుకోవాలని వ్యవసాయ సహాయ సంచాలకులు ఉషారాణి తెలియజేశారు. ఈ సీజన్లో కొత్తగా మరి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి భూ యజమాని అతని యొక్క భూమి యొక్క వివరములు ఫార్మర్ రిజిస్ట్రీలో మరి రికార్డ్ చేయించుకున్నప్పుడు రైతులకి మనందరికీ మరి ఆధార్ కార్డు ఎలా ఉందో ఆధార్ నెంబర్ అలాగే ప్రతి భూ యజమానికి ఒక యూనిక్ ఐడి ఉండాలనే ఉద్దేశంతో, అలాగే ఆ యూనిక్ ఐడి ఉన్నటువంటి భూ యజమానులకి ప్రభుత్వం తరపు నుండి వచ్చేటువంటి ప్రతి ప్రభుత్వ పథకాల యొక్క లబ్ధి చేకూరాలని మరి ఈ విధంగా ఈ సంవత్సరం ఈ సీజన్లో ఫార్మర్ రిజిస్ట్రీ అనే ప్రక్రియను ప్రారంభించడం మొదలైంది. దానిలో భాగంగా మరి తెనాలి మండలంలో 6,600 మంది రైతులకి మనము ఈ ఫార్మర్ రిజిస్ట్రీ కంప్లీట్ చేశాము. అలాగే 6,500 మంది రైతులకి కొల్లిపర మండలంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయింది. దుగ్గిరాల మండలానికి వచ్చేటప్పటికి 7,400 మంది రైతులకి మనము ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది కంప్లీట్ చేశాము. అయితే రైతు సోదరులందరికీ ఒక మనవి, తప్పనిసరిగా భూమి ఉన్న ప్రతి రైతు మీ ఆ పరిధిలో ఉన్నటువంటి ఆర్ఎస్కేలకు వెళ్ళి ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనే దాన్ని కంప్లీట్ చేసుకోవాల్సిందిగా మరి కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కమనీయం కడు రమణీయంగా జరిగిన అన్నావత్తుని సత్యనారాయణ చౌదరి మధువంతిల వివాహ వేడుక. వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మహోత్సవ వేడుకలకు వేల సంఖ్యలో హాజరైన అభిమానులు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బందికి మజ్జిగ పంపిణీ చేసిన తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. సిబ్బంది కోసం ఇటువంటి కార్యక్రమం చేపట్టిన డీఎంకు అభినందన. సిరిపురం వద్ద అబెండెంట్ లెప్రసీ హాస్పిటల్లో లెప్రసీ పాజిటివ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు. కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చంటూ నిర్వాహకుల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.